ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని, ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి. చూసారా? 7.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసుకొని టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్‌గా మనకి 7.5 ఇంచులు అక్కడికే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్‌తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూసారు కదా! ఈ విధంగా మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని గమ్‌తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఇదొచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రెయిట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ విధంగా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. ఒక పావించి ఇవతలగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్‌లు 2 లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.
డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ కూడా డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్‌ని తీసుకొని మెయిన్ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్‌ని పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్‌కి రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా సెట్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ షేప్ బెల్ట్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు, మనం షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా! ఈ టక్స్ పెట్టుకున్న వైపు 2 కూడా మనకిలా పక్క పక్కనే రావాలి. ఇలా సెట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్‌తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌లు 2 కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్‌లు 2 సమానంగా రావాలి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు హెచ్చుతగ్గులొచ్చాయంటే ఇప్పుడే కట్ చేసుకొని సరిచేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు, మనకి షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు, అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయింట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయింట్ చేసుకునేటప్పుడు, ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్‌కొచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని, ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరిలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని అస్సలు లాగకూడదండి. ఎందుకంటే ఇదొచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి, మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి, మనకి షేప్ బెల్ట్ కంటే కూడా ఇలా ఎక్కువొచ్చేస్తుందనమాట.
మీకు ఇలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్‌ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని ఇలా మన వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ 2 సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కూడా సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకొచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రెయిట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకొచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రెయిట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ వచ్చేసి ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని 1/2 ఇంచి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా ఇలా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా! కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని 1/2 ఇంచి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ షేప్ బెల్ట్ దగ్గరకొచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద హుక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ కాజా పట్టీ, హుక్స్ పట్టీ రెండింటిని కూడా ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకు హుక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూడండి, మనకి కాజా పట్టీ కంటే కూడా హుక్స్ పట్టీ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు హుక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి హుక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా పక్క పక్కనే రావాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్‌కొచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించడం లేదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ థ్రెడ్ పైపింగ్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్‌కి, హ్యాండ్స్‌కి థ్రెడ్ పైపింగ్‌ని స్టిచ్ చేశానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు, అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ 2 కూడా ఒకే వైపునకు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్‌ని కానీ, బ్లౌజ్ పీస్‌ని కానీ దేన్ని కూడా లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపున కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. ఇప్పుడు ఈ 28 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 28 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7 ఇంచులు. ఇప్పుడు ఈ 7 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్‌ని తీసుకొని చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి చంక లూజ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి. చూసారా? 7.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసుకొని టక్స్ పెట్టుకున్నాం కదా! కరెక్ట్‌గా మనకి 7.5 ఇంచులు అక్కడికే వచ్చింది. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్‌ని కట్ చేసుకునేటప్పుడే హ్యాండ్ లూజ్ కానివ్వండి, చంక లూజ్ కానివ్వండి, నడుము లూజ్ కానివ్వండి కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఇప్పుడు మరలా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా మార్క్ చేసుకోని అవసరం లేదండి. ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసేసుకోవచ్చు. కానీ మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను మరలా మార్కింగ్ అయితే వేసి చూపించానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి 2 వైపులా కూడా ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఈ జాయింట్లు 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి మార్క్ చేసుకున్నాం కదా! మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌లు 2 ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.